వైసీపీ సామాజిక మాధ్యమాలకు కొత్త చిక్కొచ్చి పడింది. అబద్ధాలను నిజాలుగా, వాస్తవాలను అవాస్తవాలుగా నమ్మించేలా ప్రచారం చేసే ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్కి ముకుతాడు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తప్పుడు ప్రచారం చేసేవారిపై ఉక్కు పాదం మోపేందుకు వీలుగా సోషల్ మీడియా నియంత్రణ బిల్లును కూటమి ప్రభుత్వం తీసుకురానుంది. దీనిలో కఠిన నిబంధనలకు అవకాశం ఉండడంతో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ థింక్ ట్యాంక్ ఆలోచనలో పడింది. విదేశాల నుంచి పోస్టులు పెట్టే విధంగా వ్యూహరచన చేస్తోందని కూటమి ప్రభుత్వానికి ఉప్పందడంతో దీని కట్టడికి నిబంధనలు చేర్చనుంది. ఏపీ ప్రభుత్వం తీసుకురానున్న సామాజిక మాధ్యమాల నియంత్రణ బిల్లుతో వైసీపీ సోషల్ మీడియా సైకోలకు చెక్ పడనుందా? ఫ్యాన్ పార్టీ కూటమి మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్పై రెండు పక్షాల్లో జరుగుతున్న అంతర్గత చర్చలేంటి? అతి సర్వత్రా వర్జయేతంటారు. అతి చేయడం అనర్థాలకు దారితీస్తుంది. ఇది శృతి మించితే సమస్యలు వస్తాయి. సోషల్ మీడియా అయినా మరొకటైనా ఈ సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది. సామాజిక మాధ్యమాలకు ముకుతాడు లేకపోవడం చాలా సమస్యలకు కారణమవుతోంది. అర్థం పర్థం లేకుండా గోరంతలను కొండంతలు చేసి చూపిస్తున్నారు. గాలి పోగేసి గాసిప్స్ ప్రచారం చేసి ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలకైతే ఈ విషయంలో పట్టా పగ్గాలే లేవు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విష ప్రచారం ఆపలేదు. దీంతో సోషల్ మీడియాను కట్టడి చేయకపోతే సమాజానికి నష్టం తప్పదని భావిస్తున్న ఏపీ సర్కార్ ఈ దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సోషల్ మీడియా ప్రభావం కొంతవరకే ఉంటుందని భావిస్తున్నప్పటికీ అన్ని పక్షాలు ఈ అంశంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు, అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు చివరకు జగన్ తల్లి చెల్లిపై కూడా పోస్టులు పెట్టింది. మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించింది. తెలుగుదేశం జనసేనానిపై విషం కక్కింది. వైసీపీ సోషల్ మీడియా పోస్టులను ఎదుర్కొన్న టీడీపీ నేతలు, ఐటీడీపీపై గత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కొందరిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని మర్చిపోకూడదు. ఐటీడీపీకి సారథ్యం వహించిన చింతకాయల విజయ్ను కేసులతో వెంటాడింది. కేవలం ఒక పోస్టును ఫార్వర్డ్ చేశారని సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియాలో మరో పోస్టు షేర్ చేసిన తెలుగుదేశం మీడియా సెల్ ఇన్ఛార్జ్ దర్పనేని నరేంద్రను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టింది. అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు టీడీపీ సోషల్ మీడియా సానుభూతిపరుడు వెంగళరావుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించింది. పలువురిని ఇలాగే హింసించిందంటే అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ఆనాడు వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ మాడు పగిలే విధంగా ప్రజా తీర్పు వచ్చింది. దీనిని పరిశీలిస్తే సోషల్ మీడియా దుష్ప్రచారం చేయడం మినహా ఓటర్లను పూర్తిగా ప్రభావితం చేయలేదన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. గత నెలలో కురిసిన వర్షాలకు రాజధాని అమరావతి మునిగిందని, బుడమేరు పొంగడంలో విజయవాడ వరద ముంపులో చిక్కుకుందని తప్పుడు వార్తలను జనంలోకి తీసుకెళ్లింది. కుప్పం బ్రాంచి కాల్వకు నీరు రాలేదని, తల్లికి వందనం అందరికీ అందలేదని వండివార్చింది. శ్రీశక్తి పథకం కింద ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విష ప్రచారం చేసిన విషయాన్ని మర్చిపోకూడదు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే శృతి మించుతుందని భావించిన ప్రభుత్వం కేసులు పెట్టి విచారణకు పిలవడంతో సైలెంట్ అయిపోయారు. ఎక్కడో ఒక చోట దీనికి అడ్డుకట్ట వేయకపోతే ప్రమాదమని భావించిన కూటమి సర్కార్ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు సోషల్ మీడియా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇది ఫ్యాన్ పార్టీకి మింగుడు పడని పరిణామంగా మారింది. సోషల్ మీడియా రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా సంక్రమించే అధికారులతో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్న వారి పని పట్టాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈలోపు పోస్టులు పెట్టే వారిని వదలవద్దని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో కంగుతిన్న వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఈ నెల 9న తాడేపల్లె ప్యాలెస్లో సోషల్ మీడియా బ్యాచ్తో భేటీ అయ్యి అన్ని విషయాలను చర్చించారని సమాచారం. రాష్ట్రంలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి విచారణకు పిలిచి పోలీసులు వార్నింగ్ ఇస్తున్న క్రమంలో విదేశాల నుంచి సోషల్ మీడియాను ఆపరేట్ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై వైసీపీ సోషల్ మీడియా గ్యాంగ్ ఆలోచన చేస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయడంతో సోషల్ మీడియా నియంత్రణ బిల్లులో విదేశాల నుంచి పోస్టులు పెట్టేవారిని ఎలా నియంత్రించాలో నిబంధనలను తెలుసుకుని ఆ అంశాన్ని చేర్చాలని కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించింది. కేసుల్లో చిక్కుకున్న వైసీపీ సోషల్ మీడియా సైకోల కుటుంబ సభ్యులు చివాట్లు పెట్టడంతో పోస్టులు పెట్టడం నిలిపివేశారు. ప్రస్తుతం ఈ పరిణామం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో సొంత సోషల్ మీడియానే జగన్పై సెటైర్లు వేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్షుడికే ఠికానా లేకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించడంతో ఫ్యాన్ పార్టీ నేతలకు మతిపోయింది. మరికొందరు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ చేసిన ప్రచారం పీక్కు వెళ్లింది. కాలేజీల దగ్గరకు వెళ్లి చూపించండి బాబు అంటూ వైసీపీ నేతలకు హితవు చెబుతూ పోస్టులు పెట్టినా ఎవరూ స్పందించలేదు. ఎందుకంటే అసలు కాలేజీల నిర్మాణమే పూర్తి కాలేదని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఎంత చించుకున్నా ప్రజలు నమ్మడం లేదని భావిస్తున్న వైసీపీ నేతలు తొందరపడవద్దని సోషల్ మీడియా పేటీఎం గ్యాంగ్కు సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాతే పోస్టుల ఊపు తగ్గింది. కానీ వంకర టింకరగా ఆలోచించే వారి మనస్తత్వం ఒక పట్టాన ఊరుకోదు. భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.